చేసుకుని అనుకుందాం. సో ఎక్కడ స్టార్ట్ అయింది అనేది, ఎందుకంటే చాలా మంది క్లారిటీ కావాలి కదా, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి టర్న్ అయింది, ఎందుకు ఇదంతా జరిగింది? ఎప్పటి నుంచో మాకు మాట్లాడుకుంటాం. అమ్మాయి మీద నేను ఎలిగేషన్స్ వేయటం నాకు ఇష్టం లేదు సార్. బట్ ఆమె మాత్రం మిమ్మల్ని అంటోంది కదా, మీరు చూడట్లేదు అని చెప్పి తను అంటోంది కదా. చాలా మంది వచ్చి మీ గురించి ఏదో అంటారు, అందరికి వెళ్ళి సమాధానం చెప్తారా? 100 అంటారు, 100 మనకి 100 వాటికి నేను అది కాదు. బట్ మనల్ని అనేవాళ్ళు, మనం అనుకునే వాళ్ళు మన గురించి అన్నప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. 90% అన్ని అబద్ధాలు. ఇక వరుసగా లిస్టు ఆమె వేసే ఎలిగేషన్ గురించి నేను మాట్లాడలేను. అండ్ ఆవిడ నిజంగా ఇప్పుడు డైవర్స్ కావాలి అనుకుంటే ఇంతవరకు డైవర్స్ నాకు పంపిందా? అన్ని స్టూడియోల్లోకి వెళ్ళి నాకు డైవర్స్ ఇచ్చేయ్యా ప్లీజ్ అయ్యా అని ఇట్లా నాకేం అవసరం లేదు అని అంది కదా. మరి డైవర్స్ ఇచ్చిందా నాకు అసలు ఇంతవరకు? మీడియాలో గొడవ చేస్తుంటే నేను పంపించాను నోటీసు, దానికి రిప్లై ఇచ్చిందా? ఇవ్వాల. కోర్టులో పిటిషన్ నేనేసా. దేనికి ఈ మీడియాకు వచ్చి ఇంత చేశారు? వీడు చెప్పాడు చావు తెలియదు అట్లన్నీ, వీడు గైడ్ చేసి ఇట్లా ఒక వరుసలో మనం క్యాంపెయిన్ చేద్దాం. ఇంకోటి తెలుసా, డిబేట్ తర్వాత రోజు అంట మా ఫ్యామిలీని అటాక్ చేస్తాడంట మీడియాతో. అతనే అటాక్ చేసి బ్యాడ్ చేస్తాడంట. దాని తర్వాత అంటే నా మీద బ్యాడ్ ఒకటి తీసుకొస్తాడంట. నా మీద రేపు కేసు పెట్టిడాక ఒక అమ్మాయిని అడిగాడండి. అడిగిచ్చాడు, వీడు అడగడు కదా డైరెక్ట్గా, అడిగిచ్చాడు. ఫుల్గా బ్యాడ్ చేసి ఒక క్యాంపెయిన్ తీసుకొచ్చి లోకేష్ గారితో ట్వీట్ వేయిస్తా అని చెప్పాడంట. వెనకాల ఉన్న వాళ్ళు చెప్పారు. ఇంత పెద్ద క్యాంపెయిన్ నడపడానికి అసలు ఇది ఏముంది సార్ ఇక్కడ ఇష్యూ? నేను లాస్ట్ ఫోటోని ఒక విజువల్ ని బయట చూపిస్తోంది. ఒక అమ్మాయి మీరు లిఫ్ట్ లో వస్తున్నారు, లిఫ్ట్ లో వెళ్తున్నారు అని చెప్పి రీతు చౌదరి అంటూ చెప్తున్నారు. అసలు ఏంటి రీతు చౌదరికి మీకు మధ్య ఏంటి? ఎందుకు ఆ పేరు? ఎందుకంటే ఇంతమంది ఉండగా వేరే వాళ్ళని ఊరికే రీతు చౌదరికి ఫ్రెండ్షిప్ తప్పితే ఏమీ లేదు. అది ఎందుకంటే బెడ్రూమ్ లో కెమెరా పెట్టింది కదా, దాంట్లో వీడియో ఉంటుందిగా, ఉంటే పెట్టుకోమనండి. ఓకే అదోగోవాలి సార్. బట్ ఎందుకు తనని, ఎందుకంటే చాలా మంది ఉండగా ఎందుకు తనని టార్గెట్ చేస్తుంది సందర్భం? నాకేం తెలుసు సార్, నాకేం తెలుసు. బట్ మీ భార్యగా ఉన్న వ్యక్తిగా చెప్తుంది. నా తరపున నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ గౌతమి జోలికి కానీ గౌతమి దగ్గరికి కానీ ఎవరో ఈ మూర్తిగాడి లాగా ఎవరు రారు. ఎందుకంటే గౌతమి